రాష్ట్రాల్లో చట్టం అదుపు తప్పుతున్నప్పుడు ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటూ ఉంటాయండి. ఎలా అంటే పోలీసు వ్యవస్థ శృతి మించినప్పుడు లేదా పోలీసు వ్యవస్థ కొంచెం అదుపు తప్పినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని మందలిస్తూ ఉంటాయి. ఇది సహజంగా ప్రతి ప్రభుత్వంలో జరిగేదే. కానీ జగన్ గారి ప్రభుత్వంలో జరగలేదా ఎలాంటి పరిస్థితులు అని కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు. అందు గురించి వాళ్ళ కోసమే ముందే చెప్పేస్తాను. జగన్ గారి హయాంలో కూడా కోర్టులు ప్రభుత్వాన్ని మొట్టిగలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, అలాగే పోలీసులు మొట్టిగలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అంతకు మించి జరుగుతున్నాయి ఇప్పుడు. అది నేను చెప్పబోయేది. అంతకు మించి కూటమి ప్రభుత్వంలో జరగబోతున్నాయి. అసలు పోలీసులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అని పోలీసుల్ని చాలాసార్లు ఒకసారి అంటే పెద్దేమో గడిచిపోలా ప్రభుత్వం ఏర్పడి మా అయితే 11 నెలలు ఎంత అవుతున్నట్టుంది. కాబట్టి ఈ 11 నెలల్లోనే ఇన్నిసార్లు ప్రభుత్వం మీద కోర్టు విరుచుకుపడటం, పోలీసుల మీద పోలీసులు చేస్తున్న దాని మీద కోర్టులు విరుచుకుపడి మాట్లాడటం, చాలా కోప్పడటం చాలా ఎక్కువ సార్లు జరిగిందని నా అభిప్రాయం. ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక చట్టం అంటే లెక్కలేదా మీకు? ఇలాగే మాట్లాడిందండి కోర్టు. చట్టం అంటే లెక్కలేదా అని పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందండి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తిమంతులం అని భావిస్తారేంటి సిట్ అధికారుల గురించి? అలాగే మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరున్నది చట్టాన్ని కాపాడడానికి, తమకు చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యం అనుకుంటున్నట్టున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం. ఇలాగే వదిలేస్తే రేపు అందరం మనం బాధపడాలి. వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏదీ ముఖ్యం కాదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతరు చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించిన పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్క చేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని న్యాయాన్ని కాపాడడానికా లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులు వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? అలా చేయమని ఏ చట్టం మీకు చెబుతుంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ఒక రకంగా కాదండి, భయంకరమైన కోపంతో ఊగిపోయింది హైకోర్టు. తర్వాత అసలు ఈ కొద్ది కాలంలోనే కోర్టు ఎన్నిసార్లు పోలీసులకి వీళ్ళందరికీ అధికారులకి ఎలా అంటే మొట్టికాయలేసింది లేదా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఎలా అంటే 6వ తారీఖు 1వ నెల 2025న కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా మీరు అని ఒకసారి మాట్లాడడం జరిగింది. 6వ తారీఖునండి జనవరిలో. తర్వాత 11వ తారీఖు మార్చి నెలలో ఒక మాట మాట్లాడింది. కొంత ఏంటంటే పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం, పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకోం, ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు, రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పు లేనని వదిలేస్తే రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారు అని మార్చి నెలలో 11వ తారీఖుని కోర్టు చెప్పడం జరిగింది. అలాగే 18వ తారీఖు డిసెంబర్ నెలలో ఏం చెప్పిందంటే సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ BSN సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిపోర్ట్లో ఎలాంటి ఆధారాలను చూపలేదు. అయినా కింద కోర్టు మెజిస్ట్రేట్స్ ఆధారాలు ఉన్నాయనడం తప్పు. మెజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్టు గల కారణాలు చెప్పలేదు. అంటే విచ్చలవిడిగా రిమాండ్లు విధించేయడంతో కింద స్థాయి కోర్టుల్ని వాటికి కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 18వ తారీఖు ఫిబ్రవరిలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది కోర్టు. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులను దర్యాప్తు చేయడం లేదు. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలాంటి తీరును సహించేది లేదు. బోసా రమణ అనే వ్యక్తి అరెస్టు విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టి ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నాయని చెబుతున్నారు. కానీ ఆ కేసుల దర్యాప్తుల వివరాలను మా ముందు ఉంచడం లేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు అని మళ్ళా ఒకసారి కోప్పట్టడం జరిగింది.
అంతేకాదు 25వ తారీఖు ఫిబ్రవరి నెలలో పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అని ముక్త కంఠంతో కోర్టు వాళ్ళ మీద సీరియస్ అవడం అయితే జరిగింది. తర్వాత 25 మార్చి నెల ఏం చెప్పిందంటే హద్దు మీరుతున్నారు పోలీసుల గురించి, హద్దు మీరొద్దు, మీ హద్దులు గుర్తుపెట్టుకోండి అని చాలా సీరియస్గా కొన్ని వ్యాఖ్యలు అయితే జరిగింది. తర్వాత తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ అరెస్ట్ చేయడానికి కేసు పెడితేనే సమస్య. మీ తప్పులని ఎన్నని ఎత్తు చూపాలి, ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేము కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతుంది అని గౌరవ హైకోర్టులో చెప్పిన మాటలు అన్నమాట. తర్వాత 1వ తారీఖు 10వ తారీఖు ఏప్రిల్ నెలలో హైకోర్టు అన్న లెక్కలేదా మీకు అని హైకోర్టు ఆదేశాలంటే పోలీసులు లెక్క లేకుండా పోయింది. సెక్షన్ 301 గురించి ఎప్పుడు ఎలాంటి సందర్భాలు వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు అంటే ఉద్దేశపూర్వకంగా చేరుస్తున్నట్లే కదా అని కోర్టు మొట్టిగలేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కోర్టు ఇప్పటికే చాలాసార్లు పోలీసుల తీరు మీద, ప్రభుత్వం తీరు మీద చాలా కనుక సీరియస్ అవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఇది మీకు తెలియాలి కాబట్టి వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఎంతోమందికి బాధ్యతగా ఈ విషయం తెలియాలి, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. అంతేకాదు మీ బాధ్యత లైక్ చేయడం, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. ఫస్ట్ అయితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.